కేవలం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావటమైంది. దురదృష్టం ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆనాడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒక పక్కన అమరవీరుల స్మారక స్తూపం, మధ్యలో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్, నిరంతరంగా పరిపాలనను అంబేద్కర్ సిద్ధాంతాలతో నడవాలన్న ఉద్దేశంతో ఒక 125 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమైంది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో వాళ్ళ కేసీఆర్ గారిపై ఉన్నటువంటి ఒక కోపంతో వాళ్ళ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. మీడియా మిత్రులారా, మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి ఒక మీకే కనబడుతుంది వాళ్ళ అంబేద్కర్ని ఏ రకంగా అవమానిస్తున్నాడు అని చెప్పని. మీరు ఆ ప్రాంగణంలో కనుక చూసినట్టయితే మొత్తం కూడా సిగరెట్ పీకలు కనబడతా ఉన్నాయి, గడ్డి గాదం కనబడతా ఉంది, ఆకులు అలములు కనబడతా ఉన్నాయి. కనీసం ఇంత హిస్టారికల్ మాన్యుమెంట్ను ఊకాలా, దాన్ని శుభ్రం చేయాలా, ఆ విగ్రహానికి దండ వేయాలా అనేటువంటి ఒక కనీస సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పని తట్టి లేపేందుకు, ముళ్ళుగర్ర బట్టి పొడిచేందుకోసం అని చెప్పని ఇవాళ టీఆర్ఎస్వి నాయకత్వంలో, ఇవాళ నేతృత్వంలో ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. బాధ కలుగుతూ ఉంది అంబేద్కర్ విగ్రహానికి. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అవమానం. భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంగా ఇవాళ ఉంది అంటే, ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలకు హక్కులు లభించినాయంటే దానికి కారణం భారత రాజ్యాంగం. ఇవాళ రిపబ్లిక్ డే, ఈ రిపబ్లిక్ డే నాడు భారత రాజ్యాంగ నిర్మాతకే ఇంత అవమానం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేద, మధ్య, లేకపోతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అనగదొక్కబడ్డ వర్గ ప్రజలకు ఏ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందో అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దేర్ మే నాట్ బి ఎ క్లియర్ కట్ లా విగ్రహాలకు దండలు వేయాలని చెప్పని, బట్ ఇట్ ఇస్ అ కన్వెన్షన్. ఇవాళ గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహాలకు దండలు వేసుకుంటాం. ఎట్లయితే ఇంపార్టెంట్ డేస్ నాడు ఆ సంబంధిత విగ్రహాలను ప్రభుత్వం బాధ్యతగా దండలేసి, గార్లాండ్స్ వేసి ఏ రకంగానైతే ప్రజలందరికీ సందర్శన నిమిత్తం వెసులుబాటు కల్పిస్తుందో, అంబేద్కర్ని ఎందుకు జైల్లో పెట్టాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ అంబేద్కర్ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ బై రేవంత్ రెడ్డి టుడే. గేట్లకు తాళాలేసి కనీసం ఎవరు కూడా లోపలికి పోకుండా, దండలు వేయకుండా, నివాళులు అర్పించకుండా అంబేద్కర్ని వాళ్ళ బందీ చేసినాడు, నిర్బంధానికి గురి చేసినాడు. ఈ నిర్బంధం అంబేద్కర్ కేసింది కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి కేసినటువంటిది. ఇది నిర్బంధ తెలంగాణకు నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, కానీ అంబేద్కర్ చిరకాలం ఉండేటువంటి ఒక విగ్రహం అది. అంబేద్కర్ స్ఫూర్తి సూర్యచంద్రాదులు ఉన్నంత కాలం భారతదేశానికి స్ఫూర్తిని అందించేట ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని బందీ చేసి, ఆ విగ్రహాన్ని అవమానం చేసి, తద్వారా శాడిస్ట్ లెక్క, సైకోపాత్ లెక్క ఇవాళ కేసీఆర్ గారిని అవమానిస్తున్నా అని చెప్పని అనుకోవచ్చు. ఒకవేళ కనుక నీకు కేసీఆర్ కట్టిండు కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి అవమానించే పరిస్థితి ఏర్పడితే సిగ్గు ఎగ్గు లేకుండా సెక్రటేరియట్ ఎందుకు కూర్చున్నావు రేవంత్ రెడ్డి? దాన్ని కూడా ఖాళీ చేసి పడే, మరి బయటకు వెళ్ళిపో. బయట నీ ఇంట్లోకి వెళ్ళి రాజ్యం నడుపుతున్నావు కదా, మొత్తం సెక్రటేరియట్ కూడా నీ ఇంటికి తీసుకుపో. ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఉండు, రాజ్యాంగ నిర్మాతని వాళ్ళ పెద్ద ఎత్తున ఇవాళ అవమానించే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిరసన తెలిపేందుకోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం, సందర్శన కోసం, నివాళుల కోసం, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసం. ఇకనైనా సరే కళ్ళు తెలుగు రేవంత్ రెడ్డి. ఈ విగ్రహం కేసీఆర్ గారి తాతదో తండ్రిదో కాదు, తెలంగాణ మొత్తం భారత సమాజానికి రాజ్యాంగం అందించిన ఒక భారత జాతి నిర్మాతది. కాబట్టి ఆ విగ్రహాన్ని వెంటనే ప్రజలకు సందర్శన కోసం ఇవ్వాలని చెప్పని, తగిన రీతిలో నివాళులు అర్పించే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. భారత రిపబ్లిక్ డే రోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజల కోసం హక్కులను కాపాడటానికి, రాజ్యాంగ రక్షణ కోసం చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించి ఇవాళ అమలు చేసిన రోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ అంబేద్కర్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ గారు ఎంతో సేవ చేశారు కాబట్టి వారి కోసం చెప్పి దేశంలో ఎత్తైన విగ్రహాన్ని తెలంగాణలో నిర్మించాలి అనే ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి హైదరాబాద్లో కేసీఆర్ గారు 125 అడుగుల ఎత్తునున్న అంబేద్కర్ శాస్త్రి గారు నిర్మాణం చేస్తే ఇవాళ దాని ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. అయినా కూడా
ఇవాళ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలల అధికారంలోకి వచ్చిన కాంచర్ కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలకు అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకునే అవకాశం కూడా ఈ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆనాడు ఎన్నికల తర్వాత చెప్పిండు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. అంటే కేసీఆర్ గారు నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలోని ప్రజలు ఎవరు సందర్శించదనే ఉద్దేశంతోనే ఇవాళ దీని గేట్లకు తాళలేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. ఒక నియంత్రిత విధానానికి ఇదే నిదర్శనం అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ నీలాగా రేవంత్ రెడ్డి లాంటి ఒక మనస్తత్వం కలిగిన నాయకులు ఈ దేశంలో ఎవరు లేరు. ఎందుకంటే ఇవాళ ఎర్రకోట మీద ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఎర్ర జెండా ఎగరేస్తారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు మొఘల్ వాళ్ళు కట్టిరని చెప్పి దాన్ని ఎవరు పక్కకు పెట్టలే. ఇక్కడ గోల్కొండ కోట మీద గోల్కొండ కోట మీద కూడా ఇలా గోల్కొండ కోట మీద గతంలో కూడా మనం జెండా ఎగరేసినాం. ఈ ప్రభుత్వం కూడా జెండా ఎగరేస్తుంది. రాజులు నిర్మించారని చెప్పి ఎవరు కూడా దాన్ని పక్కకు పెట్టలే. రాజ్భవన్ కూడా నిజాం నవాబు వాడినని చెప్పి రాజ్భవన్లో గవర్నర్ గారు లేకుండా ఉన్నారా? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ విగ్రహానికి ప్రజలను సందర్శించడానికి అవకాశం కల్పించాలి. ఇలాంటి షాడిజాన్ని మానా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా అంతా కనుక నువ్వు కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళ మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంతకుముందు మా శ్రావణ అన్నట్టు సెక్రటరీలో కూడా బంద్ చేయి, ఉండకు. మినిస్టర్ కోర్స్ ఖాళీ చేయండి, ఎమ్మెల్యే కోర్స్ మీరు ఎవరు ఉండకండి, అధికార నివాసాలు మొత్తం వదిలేయండి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వదిలేయండి. కేసీఆర్ గారు నిర్మించిన పోలీస్ హెడ్ క్వార్టర్లో ఎట్లా మీటింగ్లు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బేసజాల పోకుండా సమాజాన్ని గౌరవించాలని చెప్పి ప్రభుత్వ నిధులతోని ప్రజల ట్యాక్స్తో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం కోసం అలో చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాం. Adi